రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూడమ్మా, దీనికి మిర్రర్ ఇమేజ్. ఓకేనా, అంటే మనం బొమ్మలోకి ఎంటర్ అయ్యాం కదా. రెండో క్వశ్చన్. ఓకే, మా మిర్రర్ ఇమేజ్లో పైవి కిందకి, కిందవి పైకి వెళ్తాయా? వెళ్ళవు. సో పైన ట్రయాంగిల్, కింద ఇది ఉంది కాబట్టి అవి అలాగే ఉండాలి. తేడా కొట్టేశాను. ఓకే, వీళ్ళిద్దరు ఆర్డర్ మారిందా? ఓకే అలాగే ఉంది. ఆర్డర్ మారింది, కొట్టేశాను. అంటే సెకండ్ వన్ కానీ ఫోర్త్ వన్ కానీ ఆన్సర్. అవునా? ఇప్పుడు త్రిభుజం ఇక్కడ తలకిందులుగా ఉంది. అవునా? వాటర్ ఇమేజ్ అయితే ఇలా తలకిందులుగా ఉన్నది ఇలా మారిపోతుంది. అవునా? అంటే నార్మల్ అయిపోతుంది. కానీ మిర్రర్లో అవుతుందా? అవ్వదుగా. ఇప్పుడు ఇక్కడ తలకిందులు త్రిభుజం ఉన్నప్పుడు ఇక్కడ తలకిందులు లేదు, అక్కడ తలకిందులుగా ఉంది. అంటే ఫిక్స్ అయిపోయా, ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. నాకు ఇంక మిగిలినవి ఏవి వద్దు. మీరు కావాలంటే చూసుకోవాలంటే ఇదిగోండి, ఇది చూడండి, ఇది రైట్ సైడ్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ రావాలి. టాప్లో వచ్చింది వైట్. ఓకే, లెఫ్ట్ రావాలి అంటే అక్కడ రైట్ వచ్చింది. ఇది ఇక్కడ గజిబిజి గందరగోళం. ఓకే, ఇది లెఫ్ట్ వచ్చింది బాటంలో అంటే అక్కడ రైట్ రావాలి, సరిపోయింది. వర్టికల్ లైన్స్, నిలువు గీతలు. ఓకే, ఇక్కడ రైట్ వచ్చింది అంటే అక్కడ లెఫ్ట్ రావాలి, సరిపోయింది. ఓకే, ఇది ఎటు సేమ్గానే ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ లైన్ చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి గీసాను అంటే ఈసారి ఏం చేయాలి? రైట్ నుంచి లెఫ్ట్కి గీయాలి, సరిపోయింది. ఓకే, పై హాఫ్లో ఎవరు ఉండాలి? ఇలా గీసినప్పుడు పై హాఫ్లోకి త్రిభుజం ఉండాలి, సరిపోయింది. కింద హాఫ్లో సగం బండ ముక్క ఉండాలి, సరిపోయింది. అవునా? అంటే అన్ని ఆస్పెక్ట్స్లో సరిపోయింది. మనం అన్ని వెరిఫై చేయాల్సిన అవసరం అయితే మనకు లేదు. అవునా? మనం ఏం వెరిఫై చేస్తాం? దేన్ని బట్టి డిసైడ్ చేయగలమో దాన్ని డిసైడ్ చూసుకుంటాం అంతే. ఓకేనా? రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది క్లాక్. ఓకే, దీన్ని రెండు రకాలుగా చేయొచ్చమ్మా. ఓకే, ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, మా మిర్రర్ అంటే ఎడమవైపు కుడివైపు, కుడివైపు ఎడమవైపు తిరగాలి. మా ఇది వాచ్ కదా, వాచ్లో కరెక్ట్గా ఇది 12, ఇది 6 నెంబర్లు. అవునా? మామూలుగా అయితే ఇది వర్టికల్. అవునా? కరెక్ట్గా నిలువుగా ఉండేది. దీన్ని బేస్ చేసుకొని తిప్పాలి. ముందు నేను పద్ధతి ప్రకారం అంటే ఈ క్వశ్చన్లా ఆన్సర్ చేస్తా. ఒకసారి చూడమ్మా, వీడు ఒక లైను దాటి కొంచెం ఇటు పక్క ఉన్నాడు. అవునా? ఎడమ వైపుకి అంటే వీడు ఇటువైపు ఒక లైన్ దాటి కొంచెం రైట్ సైడ్కి ఉండాలి. అవునా? అంటే ఇదిగో ఇది 6 అనుకుంటే ఇది 5 కదా, 5 కన్నా ముందు ఉండాలి కొంచెం. ఎక్కడున్నాడా? చిన్నములు కదా, అది లేదు, తీసేయి. చిన్నములు ఎక్కడున్నాడు? వద్దు, తీసేయి. ఒక లైన్గా దాటాల్సింది వాడు 2 లైన్లు దాటేసాడు, అది నాకు వద్దు. ఒక లైన్ దాటాడు, సరిపోయింది. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. చూస్తుంటే రెండోది కూడా చూసుకో అమ్మ. ఇది కుడివైపు, దీనికి పైన, దీనికి మధ్యలో ఉన్నాడు అంటే ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఉండాలి. అవునా? బట్ సరిపోయాడు అక్కడ. ఇలా చేయడం ఒక పద్ధతి. ఓకే, మరి రెండో పద్ధతి ఏంటి అనేది నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు రెండో పద్ధతి మనకి క్లాక్స్ అనే టాపిక్ ఉంది. ఆ క్లాక్స్ అనే టాపిక్ మనకి ఇంపార్టెంట్ కూడా. ఓకే, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఛాన్స్ ఉన్న చోటల్లా చెప్పాను అనుకో, మా అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీకు కూడా. సో బాగా మైండ్లో ఫీడ్ అయిపోతాయి, గుర్తుండిపోతాయి. అవునా? దానికోసం ఇది మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? లిసన్ కేర్ఫుల్లీ. ఒక గడియారం తీసుకుని ఇదిగో గడియారం గీశాను. నా గడియారం అందంగా ఉందా? ఓకే, ఇప్పుడు ఈ గడియారంలో ఓకే మన నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు అన్ని గీయక్కర్లేదు, మామూలు చూపిస్తున్నాడు. ఇది 12 అయింది, 12. అవునా? ఇది 6, ఇది 3, ఇది 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. అవునా? దీంట్లో ఎక్కడో చోట టైం 7 అయింది సార్, అంటే 7:15 అయింది సార్. ఏఎం పిఎం అడగమాకండి, క్లాక్లో ఏఎం పిఎం ఉండదు. ఓకేనా? రైట్. సో 7:15 అయింది సార్. దీన్ని మిర్రర్లో చూస్తే ఏం కనబడుతుంది అంటే, ఇప్పుడు 7:15 అంటే అసలు ఎలా ఉండే చూడమ్మా. గంటల ముళ్ళు తీసుకుంటే 7కి 8కి మధ్యలో కొంచెం 7కి దగ్గరలో ఇలా ఉంటుంది. ఇది గంటల ముళ్ళు. నిమిషాల ముళ్ళు 15 అంటే ఎగ్జాక్ట్గా 3 మీదకి ఇలా వచ్చి ఉంటుంది. పెద్ద ముళ్ళు అంటే ఇది చిన్నది గీసాను, పెద్దది గీసాను. అవునా? దీని మిర్రర్ ఇమేజ్ ఏంటని అడుగుతాడమ్మా. ఇప్పుడు నేను ఏ కాన్సెప్ట్ అయితే వాడానో అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు దీనికి ఇలా గీత గీసుకొని ఉన్నాడో చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా గీత గీసి వీడు రెండో వైపు ఇక్కడ ఉన్నాడు అంటే వీడు ఇటు పక్క ఇక్కడ ఉండాలి, వీడు ఇక్కడ ఉన్నాడు అంటే ఇటు వస్తాడు, ఇలా చెప్పుకోవడం ఒక పద్ధతి. దీనిలో ఒక షార్ట్ కట్ చెప్తామమ్మా. ఏం చెప్తామంటే 7:15 అడిగావు కాబట్టి 12 o'clock నుంచి తీసేయాలి. కానీ ఇలా రాసి తీసేస్తే మనకు పెద్ద సమస్య ఏంటంటే, పోకపోతే మనం క్యారీస్ తెచ్చుకుంటే కంపు అయిపోద్ది. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి క్యారీ తెచ్చుకుంటే 10 వస్తుంది, అంటే ఇక్కడ నుంచి తెచ్చుకున్నాను 10 వస్తుంది. ఇక్కడ నుంచి తెచ్చుకుంటే 6 వచ్చుద్ది. అదేం లెక్క, మనకేమో క్యారీ తెచ్చుకుంటే 10 రావాలి అప్పు తెచ్చుకుంటే. అవునా కదా? మనకి ఇప్పుడు సపోజ్ 21లోంచి 17 తీసారనుకోమ్మా, 1లోంచి 7 పోతే ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకుంటాం. వస్తే ఎంత? 6 కాదు వచ్చేది, 10 వచ్చుద్ది. అవునా కదా? అంటే ఇక్కడ నుంచి 10 వస్తుంది, 10 + 1 11, 11లోంచి 7 పోతే 4. ఇది కదా మనం చేసేది. కానీ ఇక్కడ మారితే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకోసం మనం చెప్పే షార్ట్ కట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నువ్వు టైం అది ఇచ్చావు 7:15. ఓకే, 12 o'clock అంటే 12 అంటే 11 గంటల 60 నిమిషాలు. అవునా?
సో 11:60 తీసేస్తే సరిపోయింది ఆన్సర్. ఓకేనా, 60 నుంచి 15 తీసేస్తే 45, 11 నుంచి 7 తీసేస్తే 4. సో ఆన్సర్ ఇస్ 445. అర్థమైందమ్మా? కావున చూడండి, గంటల ముళ్ళు ఇటు ఒక గడి దాటి కొంచెం పక్క వచ్చింది, ఒక గడి దాటి కొంచెం పక్క వస్తే ఇక్కడికి వచ్చింది గంటల ముళ్ళు. నిమిషాల ముళ్ళు ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయింది. అవునా, 4కి 5కి మధ్యలో ఉంది కాబట్టి టైం 4 అయినట్టు. ఓకే, 9 ముందు అంటే 45 అయినట్టు, అంటే 4:45 సరిపోయిందా? ఓకే అమ్మ, అలాగే ఇక్కడ కూడా చూడండి, నేను ఇప్పుడు మనం ఎలా చేసాము, ఓకే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళుని బేస్ చేసుకొని చేసాం, అంతేగాని మనం చెప్పిన 11:06లో చేయలేదుగా. ఇప్పుడు ఇక్కడ టైం చూడండి ఎంత అయిందమ్మా, ఇది 6, 7 అంటే 7 తర్వాత ఉంది. ఇది సుమారుగా 2 మీద ఉందనుకుంటే 10, 7, 10 టైం. అవునా, నేను దేనిలోంచి చేస్తాను, 11:60లోంచి 11:60, 60లోంచి 10 పోతే 50, 11 నుంచి 7 పోతే 4 అంటే 4:50. సుమారుగా సరిపోయిందా చూడు, 4కి 5కి మధ్యలో 50 అంటే దగ్గర సరిపోయిందా? సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. అర్థమైందమ్మా? ఇలా దీన్ని 2 రకాలుగాను చేయొచ్చు. ఓకే రైట్, నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అమ్మా, మనం బొమ్మలో ఉన్నాం కదా, నెక్స్ట్ బొమ్మ. ఓకే రైట్ మా ఇలా గీత ఇలా మనం ఫస్ట్ ఏదో దాంతో ట్రై చేద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ లైన్ ఎటు నుంచి ఎట్టుందమ్మా, లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది, పైకి ఉంది. మా పైకి ఉన్నది మనం మార్చం, లెఫ్ట్ నుంచి రైట్ ఉంటే మాత్రం రైట్ నుంచి లెఫ్ట్ మార్చేస్తా. వీడొద్దు, వీడు మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ వచ్చాడు, నాకు వద్దు. రైట్ నుంచి లెఫ్ట్ వచ్చాడు సార్ అంటే వీడు ఓకే. రైట్ నుంచి లెఫ్ట్ వచ్చాడు కానీ యారో పైన ఉండాల్సింది వీడు ఏం చేశాడు, కింద పెట్టాడు, నాకు వద్దు వీడు. అయిపోయింది, ఆన్సర్స్ 3rd ఆప్షన్. అర్థమైందమ్మా? కాబట్టి ఈ గీత కూడా చూసుకోండి, ఈ గీత ఎటు నుంచి ఎటు వచ్చింది, లెఫ్ట్ నుంచి రైట్కి కిందకు వచ్చింది. అవునా, అంటే నువ్వు రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకెళ్ళాలి. అవునా, ఓకే కింద వైపు కిందకే ఉండాలి. అవునా కాదా, కిందకు వచ్చేది కిందకే ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైంది, లెఫ్ట్ నుంచి రైట్ వచ్చింది కాస్త రైట్ నుంచి లెఫ్ట్ రావాలి, రైట్ నుంచి లెఫ్ట్ కిందకి అలాగే వచ్చింది. సరిపోయిందా లేదా, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ఆన్సర్ ఇస్ 3rd ఆప్షన్. ఓకేనా, అందుకని నేను ఏం చెప్పానమ్మా, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవ్వాలి, అది మైండ్లో పెట్టుకోండి చాలు. ఓకేనా, సో ద నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, ఈ బొమ్మ ఒక అద్భుతం. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు సర్కిల్ ఉంది, అన్ని చోట్ల సర్కిలే ఉంటుంది, హ్యాపీ. ఈ యారో పైన ఉన్నాడు కదా, వాడు మిర్రర్ ఇమేజ్ ప్రకారం పైనే ఉండాలి కానీ కిందకి రాకూడదుగా. ఇటు కిందకు వచ్చాడు, నాకు వద్దు. ఇటు కిందకు వచ్చాడు, నాకు వద్దు. వీళ్ళిద్దరూ పైన ఉన్నారు సార్. ఓకే, హ్యాపీస్. ఓకే, నెక్స్ట్ వన్, ఈ లైన్ సంగతి ఏంటి, ఈ లైన్ లాగే ఉంది సార్. ఓకే, వీళ్ళిద్దరేగా మిగిలింది. ఓకే అమ్మా, ఈ లైన్ ఎటు నుంచి ఎటు ఉందమ్మా, లెఫ్ట్ నుంచి రైట్ ఉంది. అంటే ఇప్పుడు ఎటు నుంచి ఎటు ఉండాలి, రైట్ నుంచి లెఫ్ట్ ఉండాలి. అమ్మా, లెఫ్ట్ నుంచి రైట్ కింద నుంచి పైకి ఉంది. అంటే ఇప్పుడు మనకి రైట్ నుంచి లెఫ్ట్ కూడా కింద నుంచి పైకే ఉండాలి. అవునా, రైట్ నుంచి లెఫ్ట్, కింద నుంచి పైకి. వాహ్, సరిపోయింది సార్. ఓకే అమ్మా, నెక్స్ట్ లైన్ జాగ్రత్తగా తీసుకుందాం, లేదంటే కొంచెం ఎగిరిపోతాయి కొన్ని కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ అమ్మా, వీడు చూడండి, ఎటువైపు తిరిగాడు, లెఫ్ట్ వైపు తిరిగాడు. అవునా, అంటే అటు రైట్ వైపు తిరగాలి. అవునా, పై కొమ్ము రైట్ వైపు తిరిగింది. ఓకే, ఈ గీత లెఫ్ట్ వైపు తిరిగింది చూసారా. ఒకసారి ఇక్కడ బొమ్మను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓకే, వీడు ఎటు తిరిగాడు చూడండి, గీతకి లెఫ్ట్ సైడ్ తిరిగాడు, మనకి ఎటు తిరగాలి, రైట్ సైడ్ తిరగాలి. సో ఆన్సర్ 3rd ఆప్షన్. అంటే అంత క్లీన్గా అబ్జర్వ్ చేయాలమ్మా, ఇంచ్ పాయింట్ కూడా పోవడానికి వీల్లేదు. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందా, ఇంకోసారి చెప్తాను చూడమ్మా. ఈ లైన్ తీసుకున్నాక, ఓకే ఏమో ఇప్పుడు ఈ లైన్ ఇలా చూడండి, యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ కుడివైపు నుంచి తీసుకున్నాడా, ఎడం వైపు నుంచి తీసుకున్నాడా, ఎడం వైపు నుంచి తీసుకున్నాడు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఎడం వైపు కాబట్టి మనం కుడివైపు తీసుకోవాలి. అవునా, ఇది కుడివైపు సరిపోయింది. వీడు ఎడం వైపే తీసుకున్నాడు, మళ్ళీ నాకు వద్దు. అర్థమైందా? అంటే ఆ చిన్న చిన్న పాయింట్లు లెఫ్ట్ తిప్పాలా రైట్ తిప్పాలతో సహా లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అంతే కాన్సెప్ట్, ఇంకేం లేదు. చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మధ్యలో చుక్కలు వదిలేశారు, దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. ఇది మామూలుగా అయితే 6 అనే లెటర్ కదా, 6 అనే నెంబరు మిర్రర్లో చూస్తే ఇలా కనబడుద్ది. అవునా, అంటే ముందు అసలు ఈ బొమ్మలు ఎక్కడైనా చూద్దామా. సార్ వీడు కాదు సార్, కొట్టేయండి. వీడు ఓకే సార్, వాడు కాదు సార్, కొట్టేశాను. వీడు కూడా ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఆ చుక్కలు మొత్తాన్ని వెరిఫై చేయడం నాకు ఇంకో ఛాన్స్ లేదు. చుక్కలు మొత్తం వెరిఫై చేస్తే టైం చచ్చిపోద్ది. అందుకని నేను కొంచెం జూమ్ చేసి మీకు పాయింట్ చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఓకేనా, ఓకే అమ్మా, ఇప్పుడు జూమ్ చేసా కదా, ఇక్కడ ఏముంది, ఒక చిన్న సిలిండ్రికల్ షేప్లో గ్యాప్ కనపట్లా, అంటే ఒక టెస్ట్ ట్యూబ్ లాగా కనపట్లా, అది ఆ గ్యాప్ వీళ్ళిద్దరిలో ఎక్కడ ఉండాలి అమ్మా, వీడు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు చూసారా, వాడు ఎక్కడున్నాడు, మా గ్యాప్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అంటే మనకు వచ్చే దాంట్లో ఎక్కడ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. అవునా, ఓకే రైట్ సైడ్ ఆ గ్యాప్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, ఈ రెండేగా మనం ఇప్పుడు వెరిఫై చేస్తుంది, అందుకని ఆ రెండింటిని జూమ్ చేశానమ్మా. సారీ అది కాదు,
ఓకే, రెండోది నాలుగోది మనం చేయాల్సింది, అవునా? కాబట్టి ఆ రెండింటిని బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో రైట్ సైడ్ ఇక్కడైతే టెస్ట్ ట్యూబ్ వచ్చింది సార్, హ్యాపీ నాకు. కానీ వాడి దగ్గర టెస్ట్ ట్యూబ్ రాలేదు సార్. నాకు టెస్ట్ ట్యూబ్ కావాలి. అమ్మ టెస్ట్ ట్యూబ్ అంటే మీరు దాని టెస్ట్ ట్యూబ్లో అనుకోండి, అంటే ఆ గ్యాప్కి ఒక షేప్ని నా టెస్ట్ ట్యూబ్లో చెప్పాను సార్ దాకా, ఓకేనా? అక్కడ టెస్ట్ ట్యూబ్ లేదు, కొట్టేశాను. సో ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్. అర్థమైందా? అంటే ఒక క్వశ్చన్ని చేసేటప్పుడు అంత క్లీన్గా అబ్జర్వేషన్లో ఉంచాలి మనం, ఓకేనా? రైట్, చూడమ్మా. రైట్, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ డిజిటల్ బోర్డ్ ఆల్సో. ఎప్పుడు కావాలన్నప్పుడు జూమ్ ఇన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నప్పుడు జూమ్ అవుట్ చేసుకోవచ్చు కదా. రైట్స్ ద నెక్స్ట్ వన్. ఓకేమ్మా, ఈ బొమ్మ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే అమ్మా, ఎవరు ఎటు ఉండాలి? మిర్రర్ ఇమేజ్ చూడాలి దీనికి, అవునా సార్? మిర్రర్ ఎటు పెడితే వీడు రైట్ సైడ్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ రావాలి. వీడేం పైకి వెళ్ళాడు నాకు వద్దు, లెఫ్ట్ సైడ్ ఇడు ఓకే. వీడు పైకి వెళ్ళాడు నాకు వద్దు, లెఫ్ట్ సైడ్ ఇడు ఓకే నాకు. నెక్స్ట్ వీడి సంగతి ఏంటి? ఓకే అమ్మ, వీడు అసలు ఏ షేప్లో ఉన్నాడు ఒకసారి జాగ్రత్త చూద్దామా. కిందకి ఇలా ప్లస్ వచ్చింది, అవునా? అవునా? ఓకే, సో ఇది ఏ షేప్లో ఉందమ్మా? ఒక సర్కిల్ మీద ప్లస్, అవునా? ఇది సర్కిల్, దాని మీద ఇది ఒక ప్లస్. వీడు కొంచెం లెఫ్ట్ వైపు తిరుగున్నాడు కాబట్టి కొంచెం రైట్ సైడ్కి పడాలి, అవునా? వీడు రైట్ సైడ్కి పడ్డాడు, వాడు కూడా రైట్ సైడ్ పడ్డాడు. నెక్స్ట్ అమ్మ, ఈ ప్లస్ ఎలా ఉందో చూడాలి. అది ఎగ్జాక్ట్ ప్లస్గా ఉందా, షేప్ మారిందా అనేది చూసుకుంటే ఓకే. ఒకసారి నేను అరేంజ్ చేస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ కనబడుతుంది కాబట్టి మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను. ఓకే అమ్మ, ఇది ఎగ్జాక్ట్లీ ప్లస్ లేదు, కొంచెం క్రాస్గానే కనబడుతుంది. ఇటు నుంచి చూడడానికి, అటు నుంచి చూడడానికి కూడా క్రాస్గానే కనపడాలి. కానీ వాడేమయ్యాడు? ప్లస్ అయిపోయాడు, అవునా కాదా? మనకు ప్లస్ అవ్వాలా? అవ్వకూడదు. చూడండి, ఇది ఇలా టిల్ట్ అయ్యి ఇంటూలా కనబడుతుంది కాబట్టి అది కూడా ఇంటూలానే కనపడాలి, అవునా? ఇక్కడ ఇంటూలా కనబడుతుంది, అక్కడ కనపడలేదు, అది ప్లస్లో వచ్చింది యాసిస్గా. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, ఓకేనా? అండ్ అమ్మ, మోర్ ఓవర్ ఇది దీనికి సమాంతరంగా ఉంది. చూడండి, ఈ లైన్కి సమాంతరంగా ఈ బొమ్మ ఉంది. ఓకే, ఈ లైన్కి సమాంతరంగా ఈ బొమ్మ ఉంది. కానీ వీడు చూడండి సమాంతరంగా లేడు, యాంగిల్ మారాడు. అక్కడ కూడా అలా కూడా అర్థం చేసుకోవచ్చు మీరు కావాలంటే, ఓకేనా? అంటే ఎన్ని దృక్పథాలతో చూస్తారనేది మీ ఇష్టం, ఎన్ని రకాలుగా చూస్తారనేది. మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ని జడ్జ్ చేయడం, ఓకేనా? చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఈ క్వశ్చన్ చేసేటప్పుడు సింపుల్ సార్. వీడు బాల్తో ఆడుకుంటున్నాడు సార్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి మిర్రర్లో రైట్ సైడ్ రావాలి సార్. వీడేం సార్ లెఫ్ట్ వచ్చాడు నాకు వద్దు తీసే సార్. వీడు బాల్ పట్టుకునేటప్పుడు వీడి హ్యాండ్ ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది కదా, అంటే బాల్ కింద వీడి హ్యాండ్ స్ట్రైట్గా ఇలా ఉంది, అంతేగాని ఇలా సగం ఇలా ఉంచలేదుగా, అవునా? అక్కడ కూడా ఎక్కడైనా ఇలా స్ట్రైట్గా ఉండాలి. బాల్ కింద స్ట్రైట్ లేదు, కొట్టేసా. బాల్ కింద స్ట్రైట్ లేదు, కొట్టేసా సార్. వీడు అసలు ముందే కొట్టేసాను తీసే, వీడు బాల్ కింద స్ట్రైట్ ఉన్నాడు, సరిపోయింది సార్. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. అర్థమైందమ్మా? పిల్లోడు బాల్ పట్టుకుని ఆడుకుంటాడమ్మా, ఇలాగా ఫ్లాట్గా పెట్టాడు చెయ్యి బాల్ కింద. నువ్వు ఫ్లాట్గా పెట్టాలి మళ్ళీ అక్కడ, అవునా కదా? ఎందుకంటే డైరెక్షన్ మారుతుంది కానీ ఫ్లాట్ ఏమి ఇప్పుడు ఇలా ఉన్నది కాస్త డైరెక్షన్ మారితే ఇలా ఉంటుంది కానీ అది ఇలా పైకో ఇలా కిందకో రాదుగా. కాబట్టి ఆన్సర్ అమ్మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా ఇది కూడా చాలా సింపుల్గా చెప్పేచ్చమ్మా. ఓకే అమ్మా, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవ్వాలి, అవునా? అదేగా మిర్రర్ ఇమేజ్ మనకు అడిగింది కూడా అద్దంలో ప్రతిబింబానేగా. ఓకే, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అయితే ఒక్కసారి ఈ లైన్ చూడండి, లైన్గానే ఉండాలి సార్. మధ్యలో ఉన్న సర్కిల్ కూడా సర్కిల్గానే ఉండాలి సార్. అసలు మధ్య సర్కిల్ లేదు, కొట్టేసా. మధ్యలో సర్కిల్ ఉంది, ఓకే సార్. మధ్యలో సర్కిల్ లేదు, తీసేయండి సార్. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నేను ఇంకేం చెయ్యా, కాంటాక్ట్ చేసుకో నువ్వు. ఇదిగో యారో ఎడమ వైపు నుంచి కుడివైపు వచ్చింది, ఓకే, కుడివైపుకి గీత ఉంది, సో మార్చుకో. ఓకే, కుడివైపు నుంచి ఎడమవైపు వచ్చింది. వీడు రైట్ సైడ్ ఉన్నాడు కింద నుంచి పైకి, వాడు లెఫ్ట్ సైడ్ కింద నుంచి పైకి. వాడు పైనుంచి కిందకున్నాడు, యాస్గా అలాగే ఉన్నాడు, సరిపోయింది. అంటే జెడ్ షేప్లో ఉంది, కొంచెం జెడ్కి రివర్స్ షేప్లో ఉంది, అది జెడ్ షేప్లో సరిపోయింది. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ సరిపోయింది, అవునా కాదా? సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, ఓకేనా? నువ్వు ఇలా చెయ్యాలి అని నేను చెప్పను, బట్ అలా చేస్తేనే ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఇవన్నీ షేడ్స్, అవునా అమ్మ? ఇలాంటి గజిబిజి షేడ్స్ కూడా మనకు చాలాసార్లు ఎగ్జామ్లో ఇస్తుంటాడు, మీరు నోటీస్ చేయాలి అది. ఫస్ట్ అమ్మా, కుడి ఎడమ కుడి అయినప్పుడు వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అవ్వాలిగా. అంటే ఈ బ్లాక్ గార్డ్ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలిగా, వీడు మళ్ళీ లెఫ్ట్ ఉన్నాడు, నాకు వద్దు. రైట్ వెళ్ళాడు, అసలు బ్లాక్ గార్డ్ కిందకి వచ్చాడు, నాకు వద్దు. అక్కడ ఓకే సార్. ఇప్పుడు కుడి ఎడమ అవ్వాలి, ఎడమ కుడి అవ్వాలి, కానీ కిందవి పైకి, పైవి కిందకి, కిందకున్నవి పక్కకి తిరగ. అంటే ఇప్పుడు ఇలా ఉన్న లైను ఇలా మారుద్దా? మారదు. పోనీ ఇలా ఉన్న లైన్ ఇలా మారుతుందా? మారదు. అలాగే ఇక్కడ చూడండి, ఇవి వర్టికల్ లైన్స్, అవునా, నిలువు గీతలు. అంటే మనం తీసుకునే ఆన్సర్లో కూడా నిలువు గీతలే ఉండాలి. ఇక్కడ చూడండి అడ్డు గీతలు ఉన్నాయి, చిచ్చి నాకు వద్దు, నిలువు గీతలు ఇక్కడ ఉన్నాయి. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అయిపోయింది, ఓకే. కాబట్టి వీడు కూడా చూసుకోండి, మ్యాచ్ అయ్యాడు. ఓకే, వీళ్ళిద్దరూ మారారు. ఓకే, అడ్డు గీతలు ఇక్కడ కదా. ఓకే, అడ్డు గీతలు సరిపోయారా? రైట్ అమ్మా, ఓకే రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
అమ్మా ఇది కూడా నేను చాలా ఈజీగా చెప్పేస్తాను చూడండి. ఓకే అమ్మా, మనం క్వశ్చన్లో చూడగానే ముందు మనకు కనపడాల్సింది ఏంటో తెలుసా, దాంట్లో లోపాలు ఏంటి, మిస్టేక్స్ ఏంటి, ఎదవలు ఎవరు, ఓకేనా, కరెక్ట్గా చెప్పాలంటే. రైట్, చూడమ్మా, కుడి ఎడమ అవ్వాలి. మిర్రర్ ఇమేజ్ మంది వాటర్ ఇమేజ్ కాదుగా. కుడి ఎడమ అయితే వీడు రైట్ సైడ్కి రావాలి వీళ్ళిద్దరు, అవునా. కిందోడు పైకి, పైవాడు కిందకి వెళ్ళకూడదుగా. అంటే 0 కిందే ఇంటూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. వీడేంటి సార్ ఇంటూ కింద 0 గీసాడు, వద్దు నాకు, కొట్టే. వీడేంటి సార్ ఇంటూ కింద 0 గీసాడు, నాకు వద్దు, కొట్టే. వీడేంటి సార్ 0 కింద, బాగుంది సార్, వీడు కూడా బాగుంది సార్. ఇప్పుడు మిగిలిన అందరినీ వెరిఫై చేయడానికి ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నారు. ఒకే ఒక తేడా ఉంది ఏంటో తెలుసా, ఇక్కడ 2 కాళ్ళు ఉంటే వీడికి ఒక కాలే ఉంది, వీడికి, అవునా. వీడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి సార్, అయిపోయింది. 2 కాళ్ళు ఎక్కడుంటే ఆడే నాకు ఆన్సర్. అమ్మా ఇప్పుడు మిర్రర్లో నేను చూసుకున్నాను అనుకోమ్మా, నాకు 2 చేతులు ఉన్నాయి. మిర్రర్లో చూస్తే ఒక చెయ్యి గాను 10 చేతులు గాను కనపడతాయా? 2 ఉంటే 2 కనపడాలి, అవునా. ఇక్కడ 2 కాళ్ళు ఉన్నాయి వీడికి, అంటే ఆడికి కూడా 2 కాళ్ళు పెట్టు అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ పెట్టమాక, ఇంకా అర్థమైందా. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఓకే అమ్మా, ఇది కూడా చాలా ఈజీ. ఎక్కడో చోట ట్రై చేయండి, మిర్రర్ ఇమేజ్ కదా. ఓకే అమ్మా, రైట్ సైడ్ బాటంలో ఇంటూ మార్క్తో సహా ఉంది, అవునా. రైట్ సైడ్ బాటంలో అంటే మనకి ఇప్పుడు ఎక్కడ ఉండాలి, అది లెఫ్ట్ సైడ్ బాటంలో ఉండాలి. బాటంలోనే ఉండాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడే ఉండాలి. అసలు ఇంటూనే లేదు, తీసే. క్రాస్ మార్కే లేదు, తీసే. క్రాస్ మార్క్ లేదు, తీసే. సార్ ఇదే సార్ ఆన్సర్. లెఫ్ట్ సైడ్ బాటంలో ఉందా, ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది, అంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఉండాలి, సరిపోయిందా. సో అంటే ఎగ్జాక్ట్లీ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా. రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకేమ్మా, ఇప్పటిదాకా మనం చేసిన ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తమ్మా, ఇక్కడ డైస్, అవునా. అమ్మా అంత ఎక్కువ ఫీల్ అవ్వమాకండి, ఏదైనా మన దృష్టిలో ఒకటే. మిర్రరేగా మనకు కావాల్సింది, మిర్రర్ పెట్టేద్దాం, కొట్టేద్దాం. మనం ఆ డైస్ చూడగా అమ్మో డైస్ నేను చేయగలనా, అమ్మో డైస్లో అమ్మో అంత సినిమా వద్దు. నువ్వు చేయాల్సింది మిర్రర్ ఇమేజ్. అంటే ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ రైట్ వేసుకో, రైట్ సైడ్ లెఫ్ట్ వేసుకో, అంతే కదా. ఓకే వేస్తా చూడండి. ఇప్పుడు మా మిర్రర్ ఇక్కడ గీసాను సార్. సార్ మిర్రర్ దగ్గరలో ఎవడున్నాడు సార్, ఈ డబ్బా కాడు ఉన్నాడు, 2 డాట్స్ కాడు ఉన్నాడు. 2 డాట్స్ ఒకదాని కింద ఒకటేగా, మనకేం మారవుగా, ఒకదాని కింద ఒకటి 2 డాట్స్. వీడికి దగ్గరలో వీడున్నాడు కాబట్టి ఇటు వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ ఆ 2 డాట్స్ ముందు రావాలి మనకి, అవునా. కుదరదు, తీసేయి, కుదరదు, తీసేయి. సార్ 2 డాట్స్ దగ్గరలో ఉన్నా, 2 డాట్స్ బాగానే ఉంది సార్. మరి నెక్స్ట్ మిర్రర్ అంటున్నావు కదా, మిర్రర్లో త్రిభుజంగానే ఉంటుంది, అంతేగాని ఇలా కిందకి పడదుగా. కిందకి పడితే అది వాటర్ ఇమేజ్, అవునా. అంటే ఇక్కడ త్రిభుజం ఉంది కాబట్టి ఇక్కడ త్రిభుజంగానే ఉండాలి, ఇక్కడ త్రిభుజం కాస్త తల కింద లేదు, నాకు వద్దు. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే ఇలా ఉన్న షేప్ని కాస్త ఇలా తిప్పేశాను, అవునా. అంటే ఇలా తిప్పుకుంటూ వచ్చేసాను, ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది కొత్తగా ఉంది, లవ్ సింబల్ అనుకోకండి, ఇది లవ్ సింబల్ కాదు, కలావర్ అంటారు. ప్యాకెట్ పాపరాయలకు బాగా తెలుస్తుంది, ఓకేనా. రైటమ్మా, సింపుల్. నా ఇక్కడ 3 కనబడుతున్నాయి, 1 కాడ, 2 బొమ్మ, 3 డాట్. డాట్ ఈజీగా ఉంది, డాట్తో ట్రై చేద్దాం. సార్ డాట్ రైట్ సైడ్ టాప్లో ఉన్నాడు సార్, అంటే మనకి కిందకి రాకూడదు, రైట్ పైనే ఉండాలి, కానీ రైట్ ఉండకూడదు, లెఫ్ట్ ఉండాలి, అవునా. లెఫ్ట్ సైడ్ టాప్, ఓకే. వీడొద్దు, వీడొద్దు, వీడు రైట్ సైడ్ టాప్లోకి వెళ్ళాడు, నాకు వద్దు. అయిపోయిన ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. కానీ చూడు, ఈ డబ్బా కాడ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు రైట్ సైడ్ తిరిగాడు. కాడ మధ్యలో ఉన్నాడు కానీ మధ్యలోనే ఉండాలి, సరిపోయింది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, ఓకేనా. అంటే మీరు చేయాల్సిందంటే తెలుసా, ఈ బొమ్మ మొత్తాన్ని ఒకేసారి ఇలా తిప్పేద్దాం, వద్దు, ముక్కలు ముక్కలుగా చేసుకోండి, ఓకేనా. అన్నం తినాలనుకో, మా ఆకలేసింది, ఓకే, మంచి బిర్యానీ కనపడింది అక్కడ, ఓకే తిందాము. బిర్యానీ తిందామంటే మొత్తం ఒక ప్యాకెట్ బిర్యానీ తీసుకుంటే ప్యాకెట్ ఒకేసారి కుక్కను నింగుతారా, ముద్దా బై ముద్ద, అవునా కాదా. మనం ఎంత తినగలం అంతంత. ఇప్పుడు చిన్నపిల్లలు పెడితే ఇంత మొదలు పెడతాం, మనం ఇంత మొదలు పెడతాం. అంటే ఎవడు ఎంత స్వాలో చేసుకోగలడో, ఎవడు ఎంత తినగలడో, ఎంత మింగగలడో ఎట్ ఏ టైం అంతంతే పెడదాం. నేను ఒక్కొక్క లెవెల్ అయితే చూడగలను సార్, అన్ని వీడు రైట్ ఉండాలి, లెఫ్ట్ రావాలి, వీడు లెఫ్ట్ ఉన్నాడు, రైట్కి రావాలి, వీడు సెంటర్లో ఉన్నాడు, సెంటర్లోనే ఉండాలి. ఇన్ని చూస్తే నా మైండ్ దుబ్బేసుద్ది, నేను చేయను, అర్థమైందా. సో అలా చిన్నగా చేసుకుందాం జాగ్రత్తగా, ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. రైట్, దీన్నే మన బ్రిటిషర్స్ అయితే డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిలో దేశాలని కొట్టేశారు, అవునా కాదా. మనం కూడా డివైడ్ అండ్ రూల్ చేద్దాం, ఓకేనా. మా కంప్యూటర్లో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అల్గారిథమ్ ఈజ్ డివైడ్ అండ్ రూల్, ఓకేనా. డివైడ్ అండ్ కాంకర్ అంటారు అక్కడ, దెన్ డివైడ్ అండ్ రూల్ అంటారు, ఓకేనా. రైట్, చూడమ్మా లాస్ట్ క్వశ్చన్ ఇన్ మిర్రర్ ఇమేజెస్. ఓకేమ్మా, స్మైలీస్ నవ్వుకుంటూ వెళ్దామనే ఉద్దేశంతో లాస్ట్ క్వశ్చన్ నవ్విస్తున్నానమ్మా, ఓకేనా. రైట్ అమ్మా, ఇప్పుడు నేనేం చేయనమ్మా, ఇన్ని షేప్లు ఉన్నాయి, వామ్మో ఇంత నేను తిప్పగలనా, ఇన్ని యాంగిల్స్ తిప్పగలనా, ఓజా అంతానే. సార్ ఇక్కడ ఈ చూడండి సార్, ఈ లెఫ్ట్ సైడ్ బాటిల్లో ఉన్నాడు సార్, అంటే వాడు రైట్ సైడ్ బాటిల్లోకి వెళ్ళాలి, అంతేగా. వీడు రైట్ సైడ్ బాటిల్లోకి వెళ్ళా, వద్దు నాకు. వీడు వెళ్ళాడు, ఓకే. వీడు వెళ్ళా, నాకు వద్దు. వీడు వెళ్ళాడు, నాకు ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నాకు ఈజీగా ఉన్న త్రిభుజం గాడు తేడాగా కనబడుతున్నాడు. నేను త్రిభుజం గాడిని చూసా సార్. త్రిభుజం గాడు రైట్ సైడ్ తలకిందులుగా ఉన్నాడు సార్ టాప్లో,
అంటే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి, కానీ తలకిందులుగానే ఉండాలి. తలకిందులు అయిన వాడిని మారిస్తే అదేమవుద్ది, వాటర్ ఇమేజ్ అవుతుంది, అవునా? కానీ తలకిందులుగానే ఉంచేద్దాం, ఓకేనా? కానీ రైట్ ఉన్నవాడిని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి, ఓకే? మరి వీడు లెఫ్ట్ వచ్చాడు, తలకిందులుగా ఉన్నాడు, ఓకే. వాడు లెఫ్ట్ వచ్చాడు కానీ తలకిందులుగా లేడు సార్, నాకు వద్దు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఓకేనా మై డియర్ పర్సనల్స్? దిస్ ఈజ్ అబౌట్ మిర్రర్ ఇమేజెస్, ఓకే? మా మిర్రర్ ఇమేజ్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ వాటర్ ఇమేజెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను కాబట్టి డైరెక్ట్గా వాటర్ ఇమేజెస్, ఓకేనా? ఇంకా నో మోర్, మళ్ళీ బేసిక్స్ ఏం చెప్పడం ఉండదు, ఓకేనా? లెట్ us స్టార్ట్ వాటర్ ఇమేజెస్ ప్రాబ్లమ్స్ అండ్ వాటర్ ఇమేజెస్.